నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల రామమందిరం వీధిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి 25వ మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి బాలకొండయ్య ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరాల అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 25వ మహాపడి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పడి పూజా కార్యక్రమాన్ని ప్రముఖ వస్త్ర వ్యాపారి సూరత్ సత్యనారాయణ కాకరపర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. గురుస్వామి డప్పు శ్రీనుస్వామి ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి బాలకొండయ్య పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. దీంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మండల దీక్షాపరులు హాజరయ్యారు. ఇక స్వామి నాగవన్యం చీరాల పాపరాజు తోటలోని శ్రీకృష్ణ గోశాలలో నిర్వహించిన మాసానా మార్గ శీర్షోహం అనే కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి బాలకొండయ్య పాల్గొన్నారు. మార్గశిర మాసం విశిష్టతను తెలియజేసే ఈ కార్యక్రమంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చారాలు నిర్వహించి సమాజ శాంతి సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ హైందవ సంస్కృతిని హైందవ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ముందుగా శారదా మందిరంలో వేద పండితులు ఎమ్మెల్యే కొండయ్యను ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీకృష్ణ గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు తనతో పూజ చేయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేయడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. సకల బలవరస్తు తదాస్తు. కోరుచు మరి సాధారణంగా మరి ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచు మరి ప్రాంగణానికి తీసుకుని వెళ్ళవలసి పరమేశ్వరి స్టేజ్ మీదకి మరి నేనుకట్టు తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు సాధారణంగా కమిటీ మెంబర్స్ ని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి అలానే ఎమ్మెల్యే గారిని సాధారణంగా స్టేజ్ మీదకి తీసుకొచ్చి తొలి సత్కారం అభిషేకం ఇంకా అద్దె చేస్తుంటే కోపం రాదానికి విశ్వాభూతాని యొక్క ధర్మాన్ని ఇప్పటికీ కూడా చీరాల్లో ఇదే పద్ధతిలో నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. చాలా పెద్ద ఎత్తున ఎటువంటి ఇబ్బంది లేకుండా ధారాళంగా పూర్తిగా పనిచేస్తున్నటువంటి వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారాలు.
ఈ రోజున మొట్టమొదటిసారిగా శారదాపీఠంలో పాఠశాలలో చదువుకున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళతో వేదపారాయణం చేయించారు. అలాగే ఒక వెంకటేశ్వర స్వామి కీర్తన పాడి వినిపించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ గోశాలకు రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ నిర్వాహకులు గోశాలలో గోమాతతో పూజ చేయించారు నాకు. అలాగే ఒక్కసారి గుర్తు చేశారు హైందవ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఒకసారి మనకి గుర్తుండేటట్టుగా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ యొక్క నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. చాలా గొప్ప పని చేస్తున్నారు వీళ్ళు. గోవు యొక్క పాత్ర, దాని గొప్పతనం, శ్రీకృష్ణుడికి ఆ గోవుకి ఉన్నటువంటి సంబంధాన్ని ఏ రకంగా చూపిస్తున్నారు అంటే కళ్ళకు కట్టినట్టుగా అందరికి అర్థమయ్యే పద్ధతిలో చేస్తున్నారు. అలాగే అభిషేకాలు అనేక రకాలుగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి రావడం నా జన్మ తరించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సమాజంలో జరుగుతున్న నేరాలతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చీరాల పోలీసులు రన్ ఫర్ చీరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాలలో రన్ ఫర్ చీరాల అనే కార్యక్రమాన్ని 1 టౌన్ సిఐ సుబ్బారావు ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరాలలో నిర్వహిస్తున్న రన్ ఫర్ చీరాల కార్యక్రమం ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలు, వాటికి అమలు చేస్తున్న కఠిన శిక్షలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ప్రతి నెల నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీఐ కోరారు. టూకెరన్ లో పాల్గొన్న 10 మందికి సీఐ సుబ్బారావు హెల్మెట్లు పంపిణీ చేశారు. కూడా అవగాహన కలిగించాలనేసి పెట్టినటువంటి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు, డాక్టర్స్, పబ్లిక్ అందరికి కూడా కృతజ్ఞతలు. అయితే ఈ ప్రోగ్రాంలో ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఎంకరేజ్ చేయాలి, పబ్లిక్ని ఇంకాస్త ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ వచ్చినటువంటి ఒక 10 మెంబర్స్కి మేము హెల్మెట్స్ ఇవాళ ప్రైజెస్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి పవన్ గారు, నెక్స్ట్ ఫిబ్రవరి 1 పెట్టబోయేది ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్కి. ఆలోచన వచ్చింది. దాన్ని మేము డిసెంబర్ 7వ తారీఖున ఫస్ట్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కొంతమందికి కమ్యూనికేట్ చేయగలిగాము, వచ్చారు, మంచి స్పందన వచ్చింది. ఇవాళ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ యాడ్ అవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క పబ్లిక్ని కూడా మేము కోరేది ఏంటి అని అంటే, మీరు చేసే పనిలో నిమగ్నం అవడమే కాకుండా సొసైటీలో ఏం జరుగుతున్నాయో అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఈ రన్ ఫర్ చీరాల అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రాంలో 2 కిలోమీటర్స్ వాకింగ్లో ఫస్ట్ 10 ప్లేసెస్ ఎవరైతే వచ్చారో వీళ్ళకి మేము హెల్మెట్స్ ప్రదానం చేయడం జరిగింది. అంటే ఈ హెల్మెట్స్ ప్రదానం అనేది వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడం కోసం కాదు. ఒకటి, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన ఉండాలి అనేది. రెండోది, ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది అంటే దాన్ని పబ్లిక్ తెలుసుకొని దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంచి వైపు అడుగులు వేస్తారని చెప్పనేసి. కావున నెక్స్ట్ వచ్చేటువంటి ఫిబ్రవరి 1 మంత్లో వచ్చే ఫస్ట్ సండే 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఇంకొక కొత్త ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. కావున చీరాల ఏరియాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీ పార్టిసిపేషన్ చేసి మీ ఏరియాలో ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ అవగాహన కలిగిస్తారనేసి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి
వాళ్ళని ఈ చెడు వ్యసనాల వైపు కాకుండా మంచి వైపు అడుగులు వేసేందుకు వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాను. నేను ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఈ థాట్స్ వచ్చిన క్రమంలో ఒకటే చిన్న నినాదం, అడుగు అడుగు కలుపుదాం, చిరాల కోసం నడుద్దాం అనేది మా చిన్న స్లోగను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అడుగు అడుగు కలుపుదాం, చిరాల కోసం నడుద్దాం. దీన్ని అందరూ కూడా, చిరాల వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ చేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చీరాల N&R P&M హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు రిటైర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ డేగల శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని చీరాల దండుబాటలోని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, మద్దుల నాగేశ్వరరావు, వలవిటి మురళీకృష్ణ, వల్లపు శ్రీనివాసరావు, గుద్దంటి రమేష్, రామారావు, తుకారం రవి, ప్రభాకర్, బుల్లిబాబు, మోహన్ రావు, లాల్ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను ఈ రకంగా అందరినీ కలవటం, అందరితోటి చేయించుకోవటం, మరి ఈ యొక్క బియ్యం దానం చేసే కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి రామకృష్ణ గారు ఆ కార్యక్రమం జరిగేటట్లు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ తీయాలి. సరే సరే. పెద్దవి చూడరు, పట్టుకున్నాడు లేదు. ముందు ఓకే. కొంచెం ఇటుకు రండి, యువతలకి తీసాను. ఓకే. స్పీకింగ్ జెట్. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు, రిటైర్డ్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ డేగల శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని సత్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో అనేక పుట్టినరోజులు నవ్వుతో మన మధ్య గడుపుకోవాలని, వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేయాలని మన వాకర్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం అందజేస్తున్నారు. మన సభ్యులందరూ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వచ్చింది, ఒకసారి వచ్చింది. తీస్తాను. ఫోటో కవర్ అవడం చాలా కష్టం సార్. ఫోటో కవర్ అవడం చాలా కష్టం. నమస్కారం, ఆర్కే న్యూస్ కు స్వాగతం.